స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 14. హాయ్ మిత్రమా, ఈరోజు మేషం రాశివాళ్లకి మా స్పెషల్ హోరోస్కోప్ ఉంది. చిట్టి కథలంటే ఇష్టమంటే కుర్చీ కట్టి వింటారు కదా. సో ఇప్పుడు కొంచెం మీ రోజంతా ఎలా ఉండొచ్చో మాట కొడతా. ఈరోజు ప్రేమ విషయాలు చాలా బాగుంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సంభాషణలు పెరిగి గ్యాప్ ఉన్నవాళ్ల మధ్య అందగొట్టే అవకాశముంది. మీ ప్రియుడు, ప్రియురాలితో గడిపే సమయం స్పెషల్గా ఉంటుంది. కాస్తనే పర్సనల్ లైఫ్ కేర్ ఇవ్వడంలో అదిరిపోతుంది. వృత్తిలో కొత్త ఐడియాలు మస్త్. బాస్ ముందు మీ ఆలోచనలు వినిపిస్తాయి. పర్సనల్ ప్రాజెక్ట్స్పై ఫోకస్ పెట్టాలి. ఆర్థికంగా చిన్న కాస్త అదనపు విలువైన స్థిరత్వం వచ్చింది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇంకేనా నష్టాలు కావు. ఆరోగ్యవంతంగా ఉండేందుకు మంచిదైనా హాయిగా ఉండాలి. ఒత్తిడి తగ్గించే యోగా లేదా మీడియేషన్ ట్రై చేయండి. ఐడియలాగా మీ మనస్థితి కాస్త స్ట్రాంగర్ అవుతుంది. మిత్రమా, ఏది అయినా ముందు అడుగు వేసేసరికి విజయం నీ దారేకదా. నమ్మకం వేసుకో, మనసును విశ్వాసంతో నింపుకో. నీ లక్ష్యం మీద దుఘంగా నిలబడి ముందుకు సాగు. ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీ గణేశ. శుభరంగు ఎరుపు, కేతుకపు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉందంటే ఓ కొత్త బిజినెస్ లేదా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ప్రారంభించడంలో లక్కీ ఛాన్స్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ గురించి మరిన్ని అప్డేట్స్ తీసుకుని వస్తా. వృషభం రాశి. హాయ్ వృషభం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మీ రాశికి నేను చెప్పబోయే హారోస్కోప్ మీకు డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తుంది. ఇంటైనే క్రమంగా ఉండే మంచి డే ఆది. అందరూ శ్రద్ధగా వినండి. ప్రేమకు వస్తే ఒక్కసారిగా చిన్న అండపడి ఉండాలి. మీ కుటుంబంతో సాస్పెన్స్ లేకుండా మాట్లాడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి ఏదైనా ప్లానుంటే చేయండి, కొత్త ఎఫెక్ట్ వస్తుంది. వృత్తిలో మాత్రం గుర్తుంచుకోండి, ఏమైనా పనిలో ఆటపోకుండా సీరియస్గా ఉండాలి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు ఖర్చులు తగ్గిస్తూ ఉండండి. కొత్త ప్రాజెక్ట్ మీకు మంచి లాభం తెస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న తలనుడి లేదా మైగ్రేన్ ఉండొచ్చు, గట్టిగా కష్టపడకండి. మైండ్ కాస్త స్ట్రెస్లో ఉండొచ్చు, కాబట్టి ఇటేషన్ చేయండి. ఇది మీకో చిన్న లెసన్. సానుకూలతతో ముందుకు పోతే ఏ సమస్య కూడా చిన్నదిగా మారిపోగలను. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ఫైనాన్షియల్ ప్రాజెక్టు ఆరంభం. అంటూ తెలియజేసిన మనసుతో ఈరోజు మీకు ధైర్యం, ఆనందం నింపాలని కోరుకున్నా. మళ్ళీ కలుద్దాం. చెప్పబోయే హారోస్కోప్ మీకు డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తుంది. ఇంటైనే క్రమంగా ఉండే మంచి డే ఆది. అందరూ శ్రద్ధగా వినండి. ప్రేమకు వస్తే ఒక్కసారిగా చిన్న అండపడి ఉండాలి. మీ కుటుంబంతో సాస్పెన్స్ లేకుండా మాట్లాడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి ఏదైనా ప్లానుంటే చేయండి, కొత్త ఎఫెక్ట్ వస్తుంది. వృత్తిలో మాత్రం గుర్తుంచుకోండి, ఏమైనా పనిలో ఆటపోకుండా సీరియస్గా ఉండాలి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు ఖర్చులు తగ్గిస్తూ ఉండండి. కొత్త ప్రాజెక్ట్ మీకు మంచి లాభం తెస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న తలనుడి లేదా మైగ్రేన్ ఉండొచ్చు, గట్టిగా కష్టపడకండి. మైండ్ కాస్త స్ట్రెస్లో ఉండొచ్చు, కాబట్టి ఇటేషన్ చేయండి. ఇది మీకో చిన్న లెసన్. సానుకూలతతో ముందుకు పోతే ఏ సమస్య కూడా చిన్నదిగా మారిపోగలను. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ఫైనాన్షియల్ ప్రాజెక్టు ఆరంభం. అంటూ తెలియజేసిన మనసుతో ఈరోజు మీకు ధైర్యం, ఆనందం నింపాలని కోరుకున్నా. మళ్ళీ కలుద్దాం. మిథునం రాశి.
హాయ్ మిత్రులారా, ఈరోజు మిథునం రాశివారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీలో కొత్త ఒక పండగ వాతావరణం ఉంది. ఎప్పటికన్నా యాక్షన్తో నిండిపోతుంది. ప్రేమ విషయానికి వస్తే బాధ్యతలు పెరిగి మెల్లగా మీరు మీ కుటుంబానికి మరింత చేరువ అవుతారు. చిన్న గడ్డి సమస్యలు ఉండొచ్చు, కాని మాట్లాడితే ఇలాంటి చిన్న చిన్న మాటలు దూరమవుతాయి. ఫ్యామిలీలో ఒకరిపై మీరు చాలా కేర్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు వృత్తి విషయానికి వస్తే కార్యాల్లో స్పష్టత, పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు తగ్గించుకోండి. పెండింగ్ పనులు ఈరోజు క్లియర్ చేయడానికి మంచి టైం అని చెప్పప్యూయేడో. ఆరోగ్యం కాస్త అలిపిలితంగా ఉండొచ్చు. మంచి నిద్ర, చిక్కని ఆహారాన్ని తినటం మరింత ముఖ్యం. నీళ్లు ఎక్కువ తాగండి. మైండ్ క్లీన్గా ఉంచుకండి. స్ట్రెస్ తగ్గుకోండి. చివరికి చెప్పాలంటే ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. దానిని గుర్తించగలిగితే మన లక్ష్యం సులభం అవుతుంది అని తలచుకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు లార్డ్ దక్షిణామూర్తి. శుభరంగు గ్రీనం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవటం లేదా ఓ కొత్త కలసుపని రావడం. ఇది మీకోసం నా స్పెషల్ హోరాస్కోప్. ఏం అనుకున్నా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు మంచి జరుగుతుందని నమ్మండి. మళ్ళీ కలుద్దాం రేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హలో కర్కాటక రాశివారికి. ఈరోజు మీకు అనుకున్న కన్నా బాగా మార్పులు రావడమే కాకుండా మీ జీవితంలో ఆనందాన్ని తీసుకుని వస్తుంది. కురచ సమయం కుటుంబంతో గడపడం, ప్రేమలో నిజమైన అనుబంధాల్ని బలపర్చేందుకు ప్రయత్నించండి. ఇష్టపడిన వ్యక్తులతో మంచి చర్చలు జరగొచ్చు. మరిచిపోకుండా బంధాలను మరింత దగ్గరగా చేసుకోండి. ప్రేమలో చిన్న అపార్థాలు ఎరుగుదలకి అవకాశం చేస్తాయి, కాబట్టి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. వృత్తిలో కొత్త అవకాశాలు మీకు దర్శనమివ్వనున్నాయి. ధైర్యంగా ముందుకెళ్లండి. ఆర్థికంగా అనుకున్న వాటి వరకు చేరుకోగలరు. అయినా జాగ్రత్తతో వ్యయాలు చేయండి. అవసరమనిపిస్తే తిరిగి మేనేజ్ చేసుకోండి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ లేదా ధ్యానం మీకు మంచి శాంతి ఇస్తుంది. చిన్న వ్యాయామాలు, సండగత ఆహారం తీసుకుంటే బాగుంటుంది. చివరి మాటే కంటే నమ్మకం కప్పుకుని ముందుకు సాగండి. ఈరోజు కష్టాలు వచ్చినా కూడా అవి చిక్కుగా ఉండవు. సంతోషంగా జీవించడానికి ఇదే సమయం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ఉద్యోగ అవకాశం లేదా ప్రాజెక్ట్ వర్క్లో విజయం. మీ రోజు చక్కగా ఉండాలి అన్నేచ్ఛ. స్టే హ్యాపీ. సింహం రాశి. హాయ్ సింహరాశివారు. ఈరోజు మీకోసం ఒక నీటిగా తీసుకున్న చిత్రంగా మంచి రోజా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మెల్లగా పెరిగి మీరు ముందుకు పెద్ద అడుగులు తీసుకోవాలనుకుంటున్నారు. ప్రేమలో ఈరోజు మంచి అనుశీలనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గుండెల్లో ముడిపడిన సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న మాటల ద్వారా ప్రేమను వ్యక్తం చేయడం అసాధ్యమేనని కళ్ళు చెప్పే అవకాశముంది. పని విషయంలో కొత్త ఆలోచనలు, ప్రెజెంటేషన్స్ వచ్చి మీ శ్రద్ధకు మంచి ఫలితాలు తెస్తాయి. ఆర్థికడిప స్వల్ప అవకాశాలు, కానీ నిధుల పరంగా జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న పెట్టుబడులు సురక్షితం. ఆరోగ్యంగా ఈ రోజున శరీరం కొంత అలసట కలుగుతుంది కనుక సరైన విశ్రాంతి తీసుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండడం మీకు మంచి ఆలోచనలు, సురక్షిత నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ముండి చూసి ప్రతిరోజూ ఒక కొత్త సవాలు, ఒక కొత్త అవకాశంతో మనం పుంజుకోవాలి. ఈరోజు మీరు ముందుకు నడిచి మీ కలలను నిజం చేసుకోండి. సింహం. మీలో ఉన్న శక్తి తప్పదు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణుమూర్తి. శుభరంగు కాషాయ నలుపు. శుభ సంఖ్య 9.
ఈరోజు మీకు జరగాల్సిన అవకాశం కొత్త ప్రాజెక్టులో ముందుగా గుర్తింపు పొందడం. ఇట్లా ఉండండి సింహం. మీరు వెలుగుతో నూరిపోండి. కన్య రాశి. నమస్కారం కన్య రాశివారు. ఈరోజు మీకోసం నా చిన్న జ్యోతిష్య సూచనలు తీసెయ్యాం. ఈరోజు మీరు మీ జీవితంలో కొంత మెరుగుపడే అవకాశం తీసుకురావాలి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని చుట్టుపక్కల ఉన్న వారితో సహనం పెంచితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ విషయంలో ఈరోజు మీ భార్యాభర్తల మధ్య చిన్న మాటల వల్ల అర్థం తప్పు తలెత్తకూడదు. సన్నిహితులు మీకు చాలా సాయం చేస్తారు. వారితో ముఖాముఖి మాట్లాడడం ఉత్తమం. కుటుంబ ప్రధానులు మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు. పనిపరంగా ఈరోజు కొత్త బాధ్యతలు మీరు చేపట్టవచ్చు. ఆర్థిక రంగంలో స్మార్ట్ ఆలోచనలు అవసరం. పెద్ద పెట్టుబడులు వాయిదా పెడితే మంచిది. చిన్న సంభవాలు, చిల్లర ఖర్చులు తెలుసుకుందామంటే జాగ్రత్త. ఆరోగ్యం పరంగా తలనొప్పులు, ఒత్తిడి కొంత ఉండొచ్చు. సాధారణ ధ్యానం లేదా సులభ వ్యాయామాలు మీకు ఉపయోగపడతాయి. మానసికంగా స్ట్రెస్ తగ్గించాలని ప్రయత్నించండి. స్నేహితులారా, జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశం. మీరు ఎదగాలి. మీరు మంచిదే చేస్తారు అని నమ్మకం పెంచుకోండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు అవకాశం కొత్త ప్రాజెక్టులో అధిక బాధ్యతలు కలగడం. ఇలా మీకు నా చిన్న సూచనలు. మీరు ఎదిగే దారిలో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తులరాశి. హాయ్ తులరాశివారు. ఈరోజు మీకో మంచి రోజు మురిపిస్తుందిలే. జీవితంలో సంతోషాలు, చిన్న చిన్న సరుకులు చల్లగా వర్ణిస్తాయి. మనసు ఏదో కొత్త ఆశలను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. కుటుంబ సభ్యులతో బాగా సమయాన్ని గడపలేరు. అలాగే ప్రేమలో స్నేహపూర్వకంగా మురిపాలు పెరుగుతాయి. మీ మాటలు మరింత హృదయాన్ని తాకినట్లు ఉంటాయి. చిన్న సూచన: కలిసి ఏమైనా ఒక చిన్న పని చేయండి. బంధాలుప్పుగా పెరుగుతాయి. పనివద్ద కొత్త అవకాశాలు కనిపించనున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు, ఫలితాలు త్వరగా వస్తాయి. ఆర్థికంగా ఈరోజు మంచి ఆదాయం లేకపోయినా నష్టాలు కూడా పెద్దగా ఉండవు. జాగ్రత్తగా కల్తీ నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో గుండె, ఊపిరితిత్తుల పట్ల కొంచెం శ్రద్ధ అవసరం. మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా, దీర్ఘ శ్వాస వ్యాయామాలు మీకు మేలు చేస్తాయి. మనం జీవితంలో ఎంత బలమైన పర్వతాలనైనా ఒకసారిగా మరచిపోవచ్చు. కాని మన జీవితానికి తెలుసుకున్న మార్గం మనం పయనం చేస్తే పక్షే. ధైర్యంగా ముందుకు పోవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ లక్ష్మీదేవి. శుభరంగు ఆపిరోల్డ్ పింక్. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు అవకాశమయ్యే విషయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం లేదా స్మాల్ బిజినెస్లో మంచి మార్గం కనిపించడం. సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరోజు శుభంగా ఉండాలి. వృశ్చికం రాశి. శుభ ప్రారంభం. హలో వృశ్చిక బంధువులకు. ఈరోజు మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు, ఆసక్తికరమైన అవకాశాలు వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. మీరు ధైర్యంగా ముందుకే సాగండి. ప్రేమ మరియు కుటుంబం. ఇప్పటివరకే శిథిలమైన భావాలు ఉంటే వాటిమీద కాస్త క్షమాశీలత చూపండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. భాగస్వాములతో మంచి సమయం గడపండి. చిన్న చిన్న సంభాషణలు కూడా హృదయంతో ఉంటుంది. వృత్తి మరియు ఆర్థికం. ఆఫీస్లో ఒత్తిడి ఉందని వింతకాదు, కానీ మీ శ్రమ ఫలిస్తుందని స్పష్టం. కొత్త ప్రాజెక్టులు కూడా సాధ్యం అవుతాయి. ఖర్చులను ఏదైనా నిర్ధారించకముందే ఆలోచించండి. సెన్సిబుల్ డిసిషన్లు తీసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం గట్టి ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మీరు యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయటం మంచిది. స్ట్రెస్ను దూరం చేస్తే మీరు మెరుగ్గా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముగింపు. నీటి ఉంటే దాన్ని సజీవంగా మార్చుకో. మనసులో నమ్మకం పెంచుకుంటూ ముందుకు పరుగెత్తు. ప్రతి చిన్న కష్టం ఒక పెద్ద విజయానికి మారుపేరుగా మారుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు ఎరుపు.
శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి నెట్వర్కింగ్ కలవడం. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు రాశివారు, ఈరోజు మీకు స్పెషల్ గుడ్ ఛాన్స్తో ఉంది. జాగ్రత్తగా ఈ హాస్కోప్ వింటే మంచి మార్గదర్శనం పొరచుకుంటారు. ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న అపసవ్యాలు రావచ్చు, కాని ఓపికతో మనసుకు సంతోషంగా వెళ్లి గుండెల్లోని ప్రేమను పెంచుకోండి. భార్యాభర్తల మధ్య మనస్ఫూర్తి మార్చుకుంటే మంచి ఆనందం వస్తుంది. వృత్తి రంగంలో కొత్త పనులు చేపట్టేందుకు తగిన సమయం. కొంత సఫలం కాగాలంటే జాగ్రత్తగా సమయం చూసి ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు కొంచెం కంట్రోల్లో ఉంచాలి. ఆరోగ్యం బాగుంటుంది, కానీ అలసట తగ్గించుకోవాలంటే రోజంతటి చిన్న విరామాలు తీసుకోవాలి. మనసు కూడా ప్రశాంతంగా ఉండే యత్నం అవసరం. ముఖ్యంగా సానుకూల దృష్టితో ముందుకు నడవండి. మీరు నిలబడే స్థానం ఏది అయితే అక్కడ మీరు మెరుగుపడాల్సిందే. మాటల్లో ప్రేమతో, మనస్తత్వంలో ధైర్యంతో ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గాదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం లేదా ఉద్యోగంలో మేలు సాధన. ఇది మీకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ తీసుకురాగలదు. మీరోజు మంచి గడపాలని కోరుకుంటున్నాను. మకరం రాశి. హాయ్ మకరం రాశివారు, ఈరోజు మీరోజు ఎలా ఉండబోతుందో చిన్నగా తెలుసుకుందాం. చిన్న ఆసక్తితోగాని ఎక్కడో గమ్యం కనుగొనే రోజు ఇది. ప్రేమ విషయానికి వస్తే ఈరోజు కుటుంబంలో చిన్న సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో ఏదైనా మంచి సంభాషణ జరుగుతుంది. సంబంధాలు మరింత దుఘంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆసక్తులను పంచుకుంటే బాగుంటుంది. వృత్తి విషయానికి చేరితే నేడు మీరు పలో బతుకు పనుల్లో సక్సెస్ సాధించగలరు. కొత్త సవాళ్లకు ఓపికతో ఎదురయ్యండి. ఆర్థికంగా కొంత అదనపు లాభం రావచ్చని సూచనలు ఉన్నాయి. ఖర్చులపైన కాస్త కాపాడుకోవడం మంచిది. ఆరోగ్యానికైతే చిన్న అలసట మీకు ఉండొచ్చు. ఒక చిన్న విశ్రాంతి తీసుకుంటే మానసిక ఉల్లాసం తగ్గుతుంది. మైండ్ ఫ్రెష్గా ఉండటం చాలా ముఖ్యం. ఇదంతా మీకు మరింత స్ఫూర్తినిస్తే చాలు. మీరు మీ లక్ష్యాలపై ఎక్కువ కృషి చేస్తే విజయమైన మార్గం తప్పవదు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు జ్యోతిర్లింగ దేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త వ్యాపార ఆలోచన లేదా ప్రాజెక్టు ప్రారంభం. ఇలా మీ రోజును మంచి ఉత్సాహంతో ముందుకు తీసుకుని పోండి. మళ్ళీ కలుద్దాం మరి. కుంభం రాశి. హాయ్ కుంభం రాశివారు, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ హోరాస్కోప్ తీసుకొచ్చాను. ఏం జరిగేదో చక్కగా తెలుసుకోగా మీరోజు మజాగా సాగుతుంది. ఇంకా ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న మాటలు కన్ఫ్యూజన్ తెచ్చుకోవచ్చు. కాని ఓపెన్గా మాట్లాడితే ఆ చిన్న చిన్న అదృష్టాలు పెద్ద సంతోషాలుగా మారుతాయి. ప్రేమలోనూ మీరు క్లియర్గా భావాలను చెబితే బాగుంటుంది. వృత్తి బాగాపడ్డ పని చూసుకోండి. కొత్త ప్రాజెక్ట్ లేదా ఆఫర్ వస్తుంది. కాని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అన్ని వివరాలను చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా చిన్న కాస్త లాభం ఉంటుంది, కాని పెద్ద 10 ఖర్చులకు ఉంటుంది కనుక సరిగా బడ్జెట్ చేయండి. ఆరోగ్యం పరంగా బరువు, డిజెస్షన్ సమస్యలు తేలికగా ఉంటాయి. రోజువారీ నీటి ఆన్ని పెంచుకోండి, తేమ పొడవుగా ఉంటుంది. మానసికంగా కొంత ఒత్తిడి ఉండొచ్చు, కావాలంటే చిన్న నీడలో నీరు తాగి రీలాక్స్ అవ్వండి. మాట్యం ఇలా ఉంటుంది: పనిలో పట్టుదల, మనసులో ధైర్యం జీవితం విజయానికి మార్గం చూపిస్తాయి. ఇప్పుడే మీ టార్గెట్స్పై ఫోకస్ చేయండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడి. శుభరంగు ఆటిపచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త రిక్రూట్మెంట్ లేదా అట్రాక్షన్ పొందే అవకాశాలు. ఇంతకీ డైరీ తెరిచి పనులు మొదలెట్టండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నా. మీనం రాశి. హాయం మీనం రాశివారు, ఈరోజు మీకోసం కొన్ని జాదూ మాటలు చెప్పాలన్నా ఉన్నాను. ప్రేమ విషయం చాలా హృదయస్పర్శగా ఉంటుంది.
కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత ఘనంగా మారతాయి. చిన్న మాటలతో కూడా ప్రేమను వ్యక్తం చేయడం ఈరోజు మంచిది. ఎవరికైనా ఏదైనా సునిశ్చిత ప్రసంగం అందిస్తే బాగుండును. వృత్తిలో కొత్త ఛాన్స్లు ఎదురైనప్పటికీ సాధనలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో ఓ చిన్న ఎగబడుదలు ఉండొచ్చు, కాని జాగ్రత్తగా ఆలోచించి ముందుకు పోతే మంచిది. అనవసర ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరకంగా కాస్త అలసట కనిపించవచ్చు కాబట్టి మంచి విశ్రాంతి తీసుకోండి. మానసికంగా ఆందోళనలు రావొద్దు. ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం ఉపకరిస్తుంది. మరి చివరగా, మీ జీవితంలో ఏ యాత్రైనా ప్రారంభిస్తే ఎదుగుదల తప్పకుండా ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోకండి. విజయం మీదే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణుస్వామి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు అవకాశమైన విషయం కొత్త ప్రాజెక్టు లేదా ఐడియా పట్ల అవకాశాలు. ఈరోజు మీకోసం చిట్కాలు ఇవే. అప్డేట్ కోసం మళ్ళీ కలుద్దాం. జై మీనం సిం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.